అభినవ రాయల భువన విజయం. కవివరేణ్యులకు శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి నమస్సుమాంజలు. అయ్యా కవివరేణ్య, మాకు ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడిపైన ఆవకాయ పైన ఓ పద్యం చెబుతారా? విని ఆనందిస్తాం. కొంచెమైన దిగదు గోంగూర పచ్చడి లేని ఎడల, కొంచెమైనను దిగదు గోంగూర పచ్చడి లేని ఎడల, తెలుగువాని గొంతు. ఆంధ్ర శాకాంబరీదేవి ప్రసాదానికి నమస్కారం. కొంచెమైన దిగదు గోంగూర పచ్చడి లేని ఎడల, తెలుగువాని గొంతు. అటులే ఆవకాయ అమరులే దిగివచ్చి భిక్షగొనుచు లొట్టలేసిరెప్పుడో. వా బాగు బాగు లెస్సబల్కితివి ఓ కవిమిత్రుడా. ఆ మిత్రుడు గోంగూర పైన ఆవకాయ పైన మంచి పద్యం వినిపించారు. మరి మీరు దేనిపైన వినిపించబోతున్నారు? బూరె పులిహోర లేకుండా పూర్తి కాదు తెలుగువారిళ్లలో పెండ్లి. బూరె పులిహోర లేకుండా పూర్తి కాదు తెలుగువారిళ్లలో పెండ్లి. తృప్తి పడదు గారె లేకుండా అల్లుడి గారి నోరు. అయ్యారే, తెలుగు వంటకమ్ముల తీరు, తెలుగు వంటకమ్ముల తీరు తెలుపతరమే. ఓహో, భేష్ భేష్ కవివరేణ్య భేష్. ఓ కవిమిత్రుడా, ఈ మిత్రుడు నేను తరచుగా వింటున్నాను. ఏదో క్రొత్త తీపి పదార్థముల వ్యాపార సంస్థ వచ్చిందట కదా, దానిపైన ఏదన్నా కవిత్వం చెబుతారా? మేము విని ఆనందిస్తాం. పుల్లారెడ్డి మిఠాయికి ఎల్లలు కనిపింపబోవు, పుల్లారెడ్డి మిఠాయికి ఎల్లలు కనిపింపబోవు. ఏ మారుచి ఏ మారుచి ఏ జిల్లా అయినను సరే, రంజిల్లజేయు జిహ్వాగ్రహమందు చేరిన పిదపన్, జిహ్వాగ్రమందు చేరి